ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్ లోని కాన్సెప్ట్ అన్ని హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరస్ మా ఛానల్. ఈరోజు మనం 6th క్లాస్లోని డెసిమల్స్ అనే చాప్టర్లోని మనం ఎక్సర్సైజ్ నెంబర్ 8.4కి వస్తుంది. ఈ 8.4లోని అన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎక్సర్సైజ్ నెంబర్ 8.4 సబ్ట్రాక్షన్. ఇదంతా కూడా మనకి సబ్ట్రాక్షన్ కింద వస్తుందండి. లెట్ us see. సో సబ్ట్రాక్షన్ అంటే ఏంటి? ఇక చూడండి, 18 రూపీస్ 18.25 రూపీస్ నుండి 20.75 రూపీస్ అంటే ఈ 20.75 రూపీస్ నుండి 18.25 రూపీస్ ని తీయాలన్నమాట. అంటే ముందు రాసుకోవాలన్నమాట. సో రూపీస్ 20.75 దీని కిందని రూపీస్ 18.25 తీసి సబ్ట్రాక్షన్ చేద్దాం. సో సబ్ట్రాక్షన్ అంటే మైనస్ సింబల్. 5 - 5 0, 7 - 2 5. 0లో 8 తీయలేం. 0లో 8 తీయలేం కనుక పక్కన ఉన్న నెంబర్ ఏం చేయాలి? బారోయింగ్ చేయాలి. సో 2 అనేది దీనికి ఇస్తే ఇక్కడ మనకి 1 ఉంటుంది. సో ఈ 0 అనేది క్యాన్సిల్ అయిపోయి 10 అవుతుంది. సో 10లో 8 ఇస్తే మనకి 2. సో 1లో 1 కనుక నథింగ్. సో 0 కనుక రాయవస్తున్నది. ఇక్కడ సింబల్ పెట్టినే. సో రూపీస్ అంటే 2.50 రూపీస్. 2.50 రూపీస్ అన్నమాట. ఇది ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ ఆన్సర్ 250 నుండి 250 మీటర్స్ నుండి 250.00 మీటర్స్ ఇలా రాసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 0.54 ఉందంటే మనం సబ్ట్రాక్షన్ చేయాలని ఖచ్చితంగా పాయింట్ పెట్టుకొని 2 zeros రాయాలి. 250 అన్నా 250.00 మీటర్స్ అన్నా ఒకటే. నెక్స్ట్ 202.54 meters. So minus subtraction is equal to 0లో 4 తీయలేం. సో కనుక పక్కన ఉన్న వాటిని బారోయింగ్ అడుగుదాం. ఇక్కడ కూడా 0 ఉంది. సో అది కూడా ఏమి ఇవ్వలేదు. అప్పుడు ఏం చేస్తారు? దీనికి ఇది అప్పు ఇవ్వాలంటే ముందు ఇది ఇక్కడ నుండి అప్పు తెచ్చుకోవాలి. ఓకేనా? సో మరి నా దగ్గర లేదు, వేరే వాళ్ళని అడిగేసి ఇస్తానని ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ కూడా ఏమీ లేదు. అప్పుడేంటి? వీడికి అప్పు అవ్వాలంటే వీడు ఇంకో దగ్గర అప్పు చేసుకోవాలి. సో వీడు పక్కన నుండి అప్పు అడిగితే సో అప్పుడేంటి? ఇక్కడ ఉన్న 5 కాస్త 4 అవుతుంది. ఇక్కడ ఉన్న 0 కాస్త 10 అవుతుంది. అంటే ఈ 0 అనేది ఇక్కడ నుండి అప్పు తెచ్చుకుందన్నమాట. అంటే ఇది సో వన్స్ ఇది టెన్స్ కనుక ఇక్కడ నుండి మనకి ఒక నెంబర్ ఇచ్చిందంటే 10 రూపీస్ ఇచ్చినట్లు లెక్క అన్నమాట. సో అంటే 10 రూపీస్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 10 రూపీస్ ఉంది కనుక వీడికి ఈజీగా ఇవ్వచ్చు. సో వీడి దగ్గర ఉన్న 10 రూపీస్లో ఒక రూపీ ఇస్తే వీడు ఇక్కడ ఏమవుతుంది? మనకి 10 అవుతుంది అన్నమాట. ఇప్పుడు వీడికి అప్పు ఇవ్వచ్చు. సో ఇక్కడ ఉన్న 10 క్యాన్సిల్ చేసి ఇక్కడ 9 అవుతుంది. ఇక్కడ ఉన్నది 10 అవుతుంది. సో ఇది సబ్ట్రాక్షన్ అన్నమాట. సో 10లో 4 తీస్తే 6. ఎలాగ మీటర్స్ వస్తాయి కనుక మీటర్స్ రాద్దాం. సో 9లో 5 తీస్తే 4. పాయింట్ అనేది కంటిన్యూ అవుతుంది. సో 9లో 2 తీస్తే 7. 4లో 0 తీస్తే 0. 4లో 0 తీస్తే 4. అంటే మనకి 250 నుండి 202.54 మీటర్స్ తీస్తే మనకి 47.46 మీటర్స్ వస్తుంది. 47.46 మీటర్స్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ సొల్యూషన్ రూపీస్ 8.40 మైనస్ రూపీస్ 5.36. సో మనకు ఆన్సర్ రూపీస్ వస్తుంది కనుక రూపీస్ 10లో మనకి 0లో 6 తీయలేం కనుక ఇక్కడ ఉన్నది 3 ఇక్కడ ఉంచుకొని ఇక్కడ 10 ఇస్తుంది అనమాట. ఒకటి ఇస్తే 10 అవుతుంది. సో 10లో 6 తీస్తే 4, 3లో 3 తీస్తే నథింగ్ 0.
8లో 5 తీస్తే 3 అంటే మనకి 3.04 రూపీస్ వస్తుంది అన్నమాట. సో ఈ రూపీస్ నుండి ఈ రూపీస్ తీస్తే మనకు వచ్చిందండి 3.04 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ కిలోమీటర్స్ 5.206 కిలోమీటర్స్ నుండి 2.051 కిలోమీటర్స్ తీస్తే ఎంత వస్తుందో చూద్దాం. మైనస్ సో ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 6లో 1 తీస్తే 5, 6లో 1 తీస్తే ఎంత 5, 0లో 5 తీయలేం. సో ఏం చేస్తుంది బారింగ్ అడుగుతుంది. ఇక్కడ 1 ఉంచుకొని ఇక్కడ 1 ఇస్తే 10 అవుతుంది. సో 10లో 5 తీస్తే 5, 1లో 0 తీస్తే 1 పాయింట్, 5లో 2 తీస్తే ఎంత 3. ఏంటిది కిలోమీటర్స్. సో కేఎం అంటే 3.155 కిలోమీటర్స్, 3.155 కిలోమీటర్స్. నెక్స్ట్ ఈ 2.107 కిలోగ్రామ్స్ నుండి 0.314 కిలోగ్రామ్స్ తీయాలి. మైనస్ ఇక్కడ ఈజ్ ఈక్వల్ 7లో 4 తీస్తే ఎంత 3. ఇక్కడ 1 అనేది దానికి ఇచ్చేస్తే 1 ఉంది ఇవ్వచ్చు కనుక ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ 10 అవుతుంది. సో 10లో 1 తీస్తే ఎంత 9, 10లో 1 తీస్తే ఎంత 9. ఇప్పుడు 0ను 3 తీయలేం కనుక ఇది ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 10 అవుతుంది. సో 10లో 3 తీస్తే ఎంత 7. సో పాయింట్, 1లో 0 తీస్తే 1. సో అంటే మనకి కిలోగ్రామ్స్ కనుక ఏమవుతుంది 1.793 కిలోగ్రామ్స్. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అంటే ఇవి సబ్ట్రాక్షన్ చేయాలి. లెట్ us do. సో వాడు ఇచ్చాడు 9.756 మైనస్ 6.28. ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేయాలంటే ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయంటే ఇక్కడ కూడా 3 డిజిట్స్ ఉండాలి. సో కనుక లాస్ట్లో మనం రాయొచ్చు 0 రాయొచ్చు. సో 0 సో ఈజ్ ఈక్వల్ టు 6లో 0 తీస్తే 6, 5లో 8 తీయలేం కనుక ఇది ఏమవుతుంది 15 అవుతుంది. ఇది ఆల్రెడీ ఒకటి ఇస్తుంది కనుక ఇక్కడ 6 ఉంటుంది. సో 15లో 8 తీస్తే 7, 6లో 2 తీస్తే 4 పాయింట్, 9లో 6 తీస్తే 3 అంటే 3.476 ఆన్సర్, 3.476 ఆన్సర్. నెక్స్ట్ 21.05 మైనస్ 15.27. ఫైవ్లో 7 తీయలేము, 5లో 7 మనం తీయలేము. అప్పుడు ఏం చేస్తుంది ఇది బారింగ్ అడుగుతుంది. సో బారింగ్ చేసినప్పుడు అక్కడ కూడా ఏమి లేదు. అప్పుడు వీడికి అప్పు ఇవ్వాలంటే వీడు వేరే దగ్గర నుండి అప్పు తెచ్చుకోవాలి కనుక ఈ 1 అనేది దానికి ఇస్తే ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ 0 కాస్త 10 అవుతుంది. ఇప్పుడు అప్పు ఇవ్వచ్చు, అప్పు ఇవ్వస్తే కనుక ఒకటి ఇస్తే ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 15 అవుతుంది. సో 15లో 7 తీస్తే 8, అమ్మయ్య 15లో 7 తీస్తే 8, 9లో 2 తీస్తే 7 పాయింట్. ఇప్పుడు 0 నుండి 5 తీయలేం. మళ్ళీ ఏం చేస్తుంది ఈ 0 అనేది ఇక్కడ బారింగ్ అడుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది ఇది 1 అవుతుంది, ఈ 0 పోయి ఇక్కడ 10 అవుతుంది. సో 10లో 5 తీస్తే 5, 1లో 1 నథింగ్ కనుక 5.78 ఆన్సర్, 5.78 ఆన్సర్. ఇది వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. ఈ రెండు యాడ్ చేసి ఇది రావాలి 15 + 5 20. సో రెండు యాడ్ చేస్తే మనకి 1.05. సో సరిపోయింది. నెక్స్ట్ సి 18.5 మైనస్ 6.79. చూడండి ఇక్కడ పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 1 ప్లేస్ ఉంది కనుక ఇక్కడ 0 పెట్టుకోవాలి. సో 18.5 అన్నా 18.50 అన్నా ఒకటే. 0లో 9 తీయలేం కనుక ఇక్కడ మనకి బారింగ్ అడిగితే ఇక్కడ 4 ఉంచుకొని ఇక్కడ 1 ఇస్తే ఇది 10 అవుతుంది. సో 10లో 9 తీస్తే 1, 4లో 7 తీయలేము. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుంది ఇది పక్కన బారింగ్ అడుగుతుంది. సో ఇప్పుడు ఇది 7 అవుతుంది, ఇది 14 అవుతుంది. సో 14లో 7 తీస్తే 7. ఓకే, సో 7లో 6 తీస్తే హ్యాపీగా 1 రాయొచ్చు. సో 1 నథింగ్ ఈజ్ ఏ నథింగ్. సో 11.71 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం 11.6 మైనస్ 9.847. ఇక్కడ చూడండి పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ ఉన్నాయి
కానీ ఇక్కడ పాయింట్ తర్వాత ఓన్లీ 1 ప్లేస్ ఉంది. అంటే 6 తర్వాత మనం 2 zeros హ్యాపీగా పెట్టుకోవచ్చు. సో 0లో 7 తీయలేం, సో బారింగ్ కొడుతుంది. సో ఈ వీడి దగ్గర కూడా లేదు, ఉండు నేను వేరే వాళ్ళని అడిగేసి ఇస్తానని వీడు వేరే దగ్గర. ఇక్కడ 6 ఉంది కనుక వీడు ఒకటి తీసేసి ఒకటి ఉంచుకొని ఒకటి ఇచ్చేసి మిగతా ఉంచుకుంటాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది, 10 అవుతుంది. సో 10లో 4 తీయచ్చు. 10లో 4 తీసే ముందు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అడిగాడు కదా, వీడు వాడికి ఇస్తాడు. అప్పుడు ఏంటి, వీడు 9 ఉంచుకొని వీడికి ఒకటి ఇస్తాడు, అంటే 10. సో 10లో 7 తీస్తే 3. ఇప్పుడు 9లో 4 తీయచ్చు. 9లో 4 తీస్తే ఎంత, 5. 5లో 8 అనేది తీయలేము. అప్పుడు వీడు ఏం చేస్తాడు, పక్కన ఉన్నవాడిని అడుగుతాడు. పక్కన ఉన్నవాడు అడిగితే ఏమవుతుంది, ఇది 11 పోయి ఇక్కడ 10 ఉంటుంది, ఇక్కడ 15 అవుతుంది. సో 15లో 8 తీస్తే 7 పాయింట్, 10లో 9 తీస్తే 1, 10లో 9 తీస్తే ఎంత 1. అంటే 11.6 నుండి 9.847 తీస్తే 1.753 ఉంటుంది అన్నమాట. సో ఇది ఆన్సర్. ఇప్పుడు మనం సెకండ్ రోమన్కి వెళ్దాం. సెకండ్ రోమన్ కూడా అయిపోయింది కదా, ఓకే. థర్డ్ రోమన్కి వెళ్దాం. ఇప్పుడు మనం మూడో ప్రాబ్లం చూద్దాం. థర్డ్ సొల్యూషన్. Raju bought a book for 35.65 rupees. He gave 50 rupees to the shopkeeper. రాజు అంట ఒక బుక్ కొన్నాడంట, అది 35.65 రూపీస్ అంట. అయితే రాజు నుంచి ఆ షాప్ అతనికి 50 రూపీస్ ఇచ్చాడంట, 50 రూపీస్ ఇచ్చాడంట. హౌ మచ్ మనీ డిడ్ హీ గెట్ బ్యాక్ ఫ్రమ్ ద షాప్ కీపర్? ఇంకా రాజుకి ఎంత వస్తుందో అడుగుతున్నాడు. అంటే 50 నుండి ఆ 35.65 తీస్తే మనకి రాజుకి ఎంత వస్తుందో అది మనకు తెలుస్తుందన్నమాట. ఓకే, the amount given by Raju. రాజు ఎంత ఇచ్చాడు షాప్ కీపర్కి, 50 రూపీస్. సో రూపీస్ సింబల్ పెట్టేసి 50 అని పెట్టేసి 0.00 పెట్టాలి, ఎందుకంటే మనకి ఇక్కడ 35.65 ఉంది కనుక. ద కాస్ట్ ఆఫ్ బుక్, ద కాస్ట్ ఆఫ్ బుక్ రూపీస్ సింబల్ పెట్టేసి 35.65 రాయాలి. ఇక్కడ మైనస్ సింబల్ పెట్టాలి, ఎందుకంటే సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కనుక. ద రిమైనింగ్ అమౌంట్, ద రిమైనింగ్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు 0లో 5 తీయలేం, సో బారింగ్ చేస్తుంది. ఇక్కడ కూడా ఏం లేదు, ఇది కూడా బారింగ్ చేస్తుంది. ఇక్కడ కూడా ఏం లేదు, ఇది కూడా బారింగ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 4 ఉంటుంది, 1 ఇక్కడ ఇస్తే ఇది 10 అవుతుంది. మళ్ళీ బారింగ్ అడిగినాక ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 10 అవుతుంది. ఇక్కడ బారింగ్ కనుక ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 10 అవుతుంది. సో 10లో 5 తీస్తే 5, 9లో 6 తీస్తే 3 పాయింట్, 9లో 5 తీస్తే 4, 4లో 3 తీస్తే 1 రూపీస్ సింబల్. అంటే 14.35 రూపీస్ అనేవి రాజు దగ్గర ఇంకా ఉంటుందన్నమాట. 14.35 రూపీస్ అనేవి రాజు దగ్గర ఉంటుంది. నెక్స్ట్ రాజు అయిపోయింది, ఇప్పుడు రాణి. రాజుతో ఎవరు వస్తారు, రాణి వస్తారు. రాణి వచ్చింది. రాణి హ్యాడ్ 18.50 రూపీస్. షీ బాట్ 1 ఐస్ క్రీమ్ ఫర్ 11.75 రూపీస్. హౌ మచ్ మనీ డస్ షీ హ్యావ్ నౌ? సో సేమ్ దానిలాగే. సో రాణి దగ్గర అంట 18.50 రూపీస్ ఉందంట, ఐస్ క్రీమ్ కొన్నదంట, అది 11.75 రూపీస్ అంట. ఇంకా ఎంత ఉంటుందో అని అడుగుతున్నాడు. ఓకే, చేసేద్దాం. ద అమౌంట్ విత్ రాణి. రాణి దగ్గర ఎంత ఉంది, రూపీస్ 18.50. లేదంటే రాణి హ్యాస్ ద అమౌంట్, రైట్. ద కాస్ట్ ఆఫ్ ఐస్ క్రీమ్, ద కాస్ట్ ఆఫ్ ఐస్ క్రీమ్. వర్కింగ్ ఎలా రాసినా పర్లేదు, కొంచెం మీనింగ్ ఉండాలి. సో ఎంత, రూపీస్ 11.75. సో సబ్ట్రాక్షన్ సింబల్ మైనస్ ద రిమైనింగ్ అమౌంట్. The remaining amount.
సో ఇక్కడ 10లో 5 తీయలేం కనుక సో ఇక్కడ బోరింగ్ చేస్తే ఇది 10 అవుతుంది. ఆల్రెడీ ఒకటి ఇస్తుంది కనుక ఇక్కడ 4 ఉంటుంది. సో 10లో 5 తీస్తే 5. ఇప్పుడు 4లో 7 తీయలేం అంటే ఇది మళ్ళీ బోరింగ్ చేస్తుంది. ఇది బోరింగ్ చేస్తే ఇక్కడ 7 ఉంటుంది, ఇక్కడ 14 అవుతుంది ఎందుకంటే 10 ఇస్తుంది కనుక. సో 14లో 7 తీస్తే 7. సో పాయింట్ 7లో 1 తీస్తే 6 రూపీస్ సింబల్ ఎందుకంటే 1లో 1 నథింగ్. అంటే ఇంకా రాణి దగ్గర 6.75 రూపీస్ ఉంటుంది. 6.75 రూపీస్ ఉంటుంది ఆఫ్టర్ ఐస్ క్రీమ్. నెక్స్ట్ 5th వన్ టీనా. సో రాజు రాణి అయిపోయింది, ఇప్పుడు టీనా వచ్చింది. టీనా హ్యాడ్ 20 meters 5 centimeters long cloth. She cuts 4 meters 50 centimeters length of the cloth from this for making a curtain. How much cloth is left with her? ఓకేనా. సో టీనా దగ్గర ముందు ఎంత ఉంది, ఆ అమ్మాయి నుంచి కర్టెన్ కోసం ఎంత కట్ చేసింది, ఇంకా ఎంత ఉంటుందో అడుగుతున్నాడు. టీనా హ్యాస్ a cloth of length, a cloth of length ఎంత చూడండి 5 centimeters అంటే దాన్ని 100తో డివైడ్ చేస్తే మీటర్స్లో కన్వర్ట్ అవుతుంది. అంటే 5/100 అంటే 0.05 meters. అంటే దీని ఏం రాయొచ్చు మనం 20.05 meters ఇలా రాయొచ్చు అన్నమాట. డైరెక్ట్గా రాసుకున్నా మంచిది, సబ్ట్రాక్షన్ చేస్తుంది. ద లెంత్ ఆఫ్ ది కర్టెన్, the length of the curtain. కర్టెన్ కి ఎంత కట్ చేసింది 4 meters 50 centimeters అంటే 4.50 meters. The remaining cloth ఏం చేయాలి, మైనస్ చేయాలి, సబ్ట్రాక్షన్. 5లో 0 తీస్తే 5. సో 0లో 5 తీయలేము కనుక బోరింగ్ చేసుకుంటారు. సో కనుక ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 10 అవుతుంది. మళ్ళీ అది అక్కడికి ఇస్తుంది కనుక ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 10 అవుతుంది. సో 10లో 5 తీస్తే 5. సో పాయింట్ 9లో 4 తీస్తే 5. సో 1 నథింగ్ ఇస్ ద నథింగ్. అంటే ఇంకా తన దగ్గర 15.55 meters క్లాత్ ఉంటుంది. అంటే కర్టెన్కి చాలా తక్కువ వాడింది అనమాట. ఎందుకంటే 20 meters ఉన్నది 4 metersకే వాడింది, ఇంకా తన దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది. అది ఎంత ఎక్కువ 15.55 meters క్లాత్ అనేది తన దగ్గర ఉంటుందన్నమాట. నెక్స్ట్ 6th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు 6th ప్రాబ్లంకి వెళ్దాం. నమిత ట్రావెల్స్ 20 kilometers 50 meters ఎవ్రీ డే. సో ప్రతిరోజు అంట నమిత 20 kilometers 50 meters ట్రావెల్ చేస్తుందంట. అంటే బై బస్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, ట్రైన్ అవ్వచ్చు, ఏదో మొత్తం మీద రోజు కూడా 20 kilometers ప్రయాణం చేస్తుందంట 50 meters. అవుట్ ఆఫ్ దిస్ షీ ట్రావెల్స్ 10 kilometers 200 meters బై బస్. ఇందులో అంట 10 kilometers 200 meters అంట బస్సులో ట్రావెల్ చేస్తుందంట. ద రెస్ట్ బై ఆటో, మిగతాది ఆటోలో ట్రావెల్ చేస్తుందంట. హౌ మచ్ డిస్టెన్స్ డస్ షీ ట్రావెల్ బై ఆటో. అంటే తను ఎన్ని నుండి స్కూల్కి వెళ్తుంది అనుకుందాం, తను టీచర్ అనుకుందాం. సో ఇనిదారి నుండి స్కూలు 20 kilometers 50 meters డిస్టెన్స్లో ఉంది. సగం డిస్టెన్స్ అంటే 10 kilometers 200 meters బస్సు వెళ్తుందన్నమాట. అక్కడ నుండి బస్సు వెళ్దు, అక్కడ లూప్ లైన్ లోపలికి ఏదో పల్లెటూరులోకి వెళ్ళాలి. మరి వెళ్ళాలంటే అక్కడ నుండి ఏంటి ఆటోలు ఉంటాయన్నమాట, ఆటోలో వెళ్తుందన్నమాట. ఆ ఆటోలో వెళ్ళే డిస్టెన్స్ అంతా అడుగుతుంది అనమాట. ద టోటల్ డిస్టెన్స్ traveled by Namita. So is equal to ఎంత 20 పాయింట్, ఇక్కడ 50 meters అంటే దాన్ని 1000తో డివైడ్ చేయాలి. 1000తో డివైడ్ చేస్తే మనకి ఇక్కడ 0 పెట్టి పాయింట్ పెట్టాలన్నమాట. అంటే 050 kilometers. అంతా కిలోమీటర్స్ కనుక కిలోమీటర్స్లో రాద్దాం. నెక్స్ట్ the distance traveled by bus. సో బస్ మీద ఎంత ప్రయాణం చేస్తుంది 10.200 kilometers. 10.200 kilometers. ఇప్పుడు మనకేంటి దీని నుండి తీస్తే మనకి ఆటోలో వస్తుంది. అంటే మొత్తం డిస్టెన్స్ నుండి బస్ డిస్టెన్స్ తీస్తే ఆటో డిస్టెన్స్ వస్తుంది. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఆటో
ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఆటో. ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. సో 0 - 0 0. సో ఇక్కడ ఆల్రెడీ కిలోమీటర్స్ రాసేయండి. 5 - 0 5. ఇక 0లో 2 తీయలేం కనుక ఏమవుతుంది? ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ 10 అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఇది 9 అవుతుంది, ఇక్కడ 10 అవుతుంది. సో 10లో 2 తీస్తే 8. సో 9లో 0 తీస్తే 9. నథింగ్. 1 - 1 నథింగ్. అంటే తను ఆటోలో ట్రావెల్ చేసే డిస్టెన్స్ 9.850 కిలోమీటర్స్. 9.850 కిలోమీటర్స్ అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం ఇన్ దిస్ చాప్టర్, ఇన్ దిస్ ఎక్సెస్, లాస్ట్ ప్రాబ్లం. సో రేపు మనం స్టాటిస్టిక్స్ నేర్చుకుందాం. దాన్ని డేటా హ్యాండ్లింగ్ అంటారు. ఆకాష్ బాట్ వెజిటబుల్స్ వెయింగ్ 10 kgs. ఆకాష్ అంట ఒక 10 kgల వెజిటబుల్స్ కొన్నాడండి. 10 kgలు 10 kgs వెజిటబుల్స్ కొన్నాడండి. అందులో 3 kgs 500 grams ఆనియన్స్, అందులో 3 kgలు 500 grams అంట ఆనియన్స్ అంట. 2 kgs 75 grams టొమాటో అంట. 2 kgs 75 grams టొమాటో అంట. రెస్ట్ ఈజ్ పొటాటోస్. వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ పొటాటో? సో పొటాటో కావాలి. మనకు పొటాటో కావాలంటే ముందు ఏం చేయాలి? ఈ ఆనియన్స్ ని టమాటాస్ ని కలిపేస్తే అప్పుడు ఆ టోటల్ నుండి తీయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది కొంచెం పెద్ద సమ్ము, అంటే ముందు దీన్ని ఎడిషన్ చేయాలి, తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. ఎడిషన్ చేద్దాం. ద వెయిట్ ఆఫ్ పొటాటో, అదే కావాలి మనకి, పొటాటో కావాలి కనుక వెయిట్ ఆఫ్ ఆనియన్స్. ద వెయిట్ ఆఫ్ ఆనియన్స్ ఎంత? ఆనియన్స్ వెయిట్ 3.500 kg కిలోగ్రామ్. నెక్స్ట్ ద వెయిట్ ఆఫ్ టొమాటో. ద వెయిట్ ఆఫ్ టొమాటో ఇదంతా 2.075 kgs. ఎందుకు? 75ని 1000తో డివైడ్ చేస్తే 0.075 వస్తుంది. ద టోటల్ వెయిట్. ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి ఇక్కడ. సో కేజెస్ వస్తుంది. 0 + 5 5, 0 + 7 7, 5 + 0 5, 3 + 2 5. ద టోటల్ వెయిట్ ఆఫ్ ఆనియన్స్ అండ్ టొమాటో. సో ఆనియన్స్ అండ్ టొమాటో అంతా 5.575 kgs అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ రాద్దాం. ద టోటల్ వెయిట్ ఆఫ్ వెజిటబుల్స్. ద టోటల్ వెయిట్ ఆఫ్ వెజిటబుల్స్ ఎంత? 10 kgs, అంటే 10.000 kgs. ఎందుకు 10.000 రాసిన? ఇక్కడ మనకి 5.3 డిజిట్స్ ఉన్నాయి కనుక మనం కూడా 3 డిజిట్స్ రాయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి కనుక. ద వెయిట్ ఆఫ్ ఆనియన్స్ అండ్ టొమాటోస్. $5.575 kgs. ఇప్పుడు దీంట్లో మనం సబ్ట్రాక్షన్ చేసాం అనుకోండి, ఏమొస్తుంది? ద వెయిట్ ఆఫ్ ది పొటాటోస్ వస్తుందన్నమాట. ద వెయిట్ ఆఫ్ పొటాటోస్. ద వెయిట్ ఆఫ్ పొటాటోస్. చూడండి, ఇక్కడ మనకి ఏమీ లేదు కనుక ఇక్కడ మనకి 9 ఉంటుంది. సో ఇది 10 అవుతుంది. మళ్ళీ ఇది అక్కడికి ఇస్తుంది కనుక ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 10 అవుతుంది. మళ్ళీ ఇది అక్కడికి ఇస్తుంది కనుక ఇది 9 అవుతుంది, ఇది 10 అవుతుంది. సో 10లో 5 తీస్తే 5, 9లో 7 తీస్తే 2, 9లో 5 తీస్తే 4, 9లో 5 తీస్తే 4. సో కేజీస్ కనుక కేజీస్. సో అంటే మనకి ద వెయిట్ ఆఫ్ ది పొటాటోస్ ఎంత ఉంటుంది? Therefore, the weight of the potato is 4.425 kilograms. కిలోగ్రామ్స్ అనేది పొటాటో వెయిట్ మాట. అంటే ఇది ఫస్ట్ ఈ రెండు
యాడ్ చేసి టోటల్ నుండి తీయాలన్నమాట. తీసేటప్పుడు మనకి పొటాటో వెయిట్ అనేది వస్తుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి డెసిమల్స్ లోని లాస్ట్ ఎక్సైజ్ లోని 8.4 ఎక్సైజ్ లోని అన్ని ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు ఇది ఫార్మేటివ్ 3కి ఎంతగానో ఉపయోగపడుతుంది, అదేవిధంగా సమ్మేటివ్ 2 కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియో మనకు మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే మంచి కామెంట్స్ రాయండి. ఎస్ సార్, సూపర్ సార్, మోడల్స్, అండర్స్టాండింగ్స్, ఐఎమ్ వెరీ అండర్స్టాండింగ్స్, ఇలాగా మంచి కామెంట్స్ రాయండి. సో వీడియో నచ్చినప్పుడు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.